అమ్మ అయితే కారులో వస్తూ ఉంటుంది. ఇంతలో ఎదురుగా అయితే పద్మావతి బండి మీద వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనో వాళ్ళ అమ్మకైతే హార్ట్ అటాక్ లాగా వస్తూ ఉంటుంది. అది చూసిన మనో వాళ్ళ అమ్మ అయితే, శివయ్య నువ్వే ఎలాగైనా కాపాడాలి, నా కొడుకు పెళ్లి చేసే వరకు నన్ను బ్రతికించు చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు, నా కోడల్ని నా కల్లారా చూసుకోనివ్వు అని చెప్పేసి అయితే దేవుణ్ణి కోరుకుంటూ అయితే కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే మేడం మేడం ఎవరు మీరు, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన డాక్టర్స్ అయితే ఆవిడకి చెకప్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉంది, మీరే ఎలాగైనా తనని కాపాడండి అని చెప్పేసి అయితే పద్మావతి అంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్స్ అందరూ అయితే తనకి చెకప్ చేసి బాగు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి యష్ అయితే వచ్చి, మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం, మా అమ్మని నాకు కాపాడి ఇచ్చినందుకు అని చెప్పేసి అయితే డాక్టర్ని చూసి చెప్తూ ఉంటారు. ఆ మాటలకు అక్కడ ఉన్న డాక్టర్ అయితే, సమయానికి ఆ అమ్మాయి వచ్చి తీసుకొని వచ్చింది కాబట్టి మేము బ్రతికించగలిగామని చెప్పేసి అయితే, అదిగో పద్మావతి వస్తుందని చెప్పేసి అయితే పద్మావతి వైపు చూపిస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశో అయితే, ఏంటి పద్మావతి నువ్వా మా అమ్మను కాపాడింది, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, మేడం మీరు బాగుండాలని చెప్పి గుడికి వెళ్ళి బొట్టు తీసుకొని వచ్చాను, మొక్కుకొని వచ్చానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనో అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.